పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క తపస్సు కాలంలో మనమందరము కూడా అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పైకి కనిపించే భక్తి కంటే అంతర్గత మార్పు ఎంతో ముఖ్యం. 40 రోజులు ఉపవాసాలు ఉండడం, మత్తు పదార్థాలు మాంసాన్ని భుజించకుండా ఉండడం, దీక్షను స్వీకరించడం, పాదరక్షణలు లేకుండా నడవడం, దివ్య పూజావళిలో, ఆరాధనలో, పరిశుద్ధ శిలో మార్గంలో పాల్గొనడం, వీటన్నిటితో పాటు మనమందరం కూడా మన యొక్క అంతర్గత మార్పు కోసం ప్రయత్నించాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే చెడు తలంపులతో, ఆలోచనలతో, చెడు వ్యామోహాలతో బాధపడుతూ సైతాను శోధనలకి లోనై ఉన్నారో వారందరూ కూడా అంతర్గత మార్పు కోసం ప్రార్థించాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క 40 రోజులు అంతయు కూడా మనమందరము కూడా కోపాన్ని విడిచి క్షమను తోడు చేసుకోవాలి. వ్యామోహాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని పట్టుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకొని ఆత్మలో ఎదగాలి. విమర్శలు వదిలి విన్నపాలను మొదలుపెట్టాలి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క తపస్సు కాలంలో వారి యొక్క అంతర్గత మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో వారందరి కోసం నేను ప్రత్యేకంగా, వారి యొక్క కుటుంబాల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.